10 సంవత్సరాల కాంచి రేవంత్ రెడ్డి అన్న ఆలోచించు ఒకసారి. రేవంత్ రెడ్డి అన్న ఆలోచించు. పేదలకు భర్త చచ్చిపోయిన వాళ్ళం మేము. 2016లో ఆగస్టు 22 నా భర్త చచ్చిపోయిండు డెంగ్యూ ఫీవర్ వచ్చి. చిన్న పిల్లలతోటి తాటికొమ్మల గుడిసెలో ఇదిగో గుడిసె, నా గుడిసె కూడా ఉందన్న, కొంచెం ఆలోచించు. ఈ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాడ నుంచి నాకు ఇల్లు లేక భర్త చచ్చిపోయి చిన్న పిల్లలతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దమ్మక్కపేట గ్రామంలో ఆ చిన్న పిల్లలతోటి తాటికొమ్మల గుడిసెలో అంతంత పాములొత్తాట, జేరుగొడ్డు పాములొత్తాట, ఆ పిల్లల్ని పట్టుకొని ఆ గుడిసెలోనే ఉన్నా. కనీసం ఇల్లు ఇవ్వడానికి కూడా మీకు జాలి లేదన్న. 10 సంవత్సరాల కాడ నుంచి 10 సంవత్సరాలుగా ఇదే అప్లికేషన్లు పట్టుకొని తిరుగుతాను నేను. ఇదిగో అప్లికేషన్లు, నా ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ ఇదిగో, శాడ్ సర్టిఫికెట్ గవర్నమెంట్ నుంచి 8,000 వచ్చింది. ఇదిగో నా భర్త చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్ కూడా పెట్టినండి. ఇదిగో 2016లో పింఛన్ కూడా రావట్లే. ఇక్కడ కూడా ఇచ్చింది నేను కలెక్టర్ ఆఫీస్ 10 సార్లు తిరిగిన. ఇప్పుడు అక్కడ సెక్షన్లో వచ్చింది. ఇప్పుడు ఇచ్చిన 10 సంవత్సరాలు. ఇగో నా భర్త చచ్చిపోయిన డెడ్ సర్టిఫికెట్, ఇగో ఇల్లు కాలిపోయిన షార్ట్ సర్టిఫికెట్, నాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయన్న. నాకు ఎందుకు రావట్లేదు చెప్పు? చిన్న పిల్లలతోటి పసిపిల్లలతోటి ఎంతో బాధపడుతున్నా నేను. లోపల వాళ్ళు ఏం అడగలే, ఫోన్లో మెసేజ్ వస్తుంది అన్నారు. ఇదిగో ఇల్లు కాలిపోయిన సర్టిఫికెట్ లోపల ఇచ్చినాం కానీ వాళ్ళు ఏం రెస్పాన్స్ చెప్పలే. ఇదిగో రేషన్ కార్డు అన్నీ ఉన్నాయన్న, నాకు అన్ని ప్రూఫ్ ఉన్నాయి. ఇగో 100 రోజుల జాబ్ కార్డు, ఇగో ఇంటి పన్ను. నమస్తే సార్, నా పేరు నుస్రత్ బేగం సార్. నేను జడ్చల్లకెళ్ళి ఊరికెళ్ళి వచ్చిన. మా కమిషనర్కి అన్నీ తెలుసు. మేము 50 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్నాము. టీఆర్ఎస్లు వాళ్ళు వీళ్ళు పెద్ద లీడర్లు వచ్చి, వైస్ చైర్మన్ రామ్మోహన్ వచ్చి మాకు చాలా సతాయిస్తున్నారు సార్. ఇంకా ఏమో కాగితాలు పట్టుకొని వస్తారు వాళ్ళు, దొంగ జాలి కాగితాలు తీసుకొని వస్తారు. మాకు సాయం చేయాలి సార్. నేను టీఆర్ఎస్ తన 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా, ఏం చేస్తారు? మున్సిపల్ కమిషనర్ జడ్చాలకి అన్నీ తెలుసు. కావాలని సౌండ్ చేస్తలే. నిన్న మొన్న ఎస్పీ తన పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఇట్లా వస్తున్నారు సార్ అంటే ఎస్పీ కంప్లైంట్ చేస్తున్నారు. ప్రతి 6 నెలలకి కంప్లైంట్ అవుతుంది. అది లోపలే మాయమైపోతుంది. కంప్లైంట్ ఎక్కడ పోతుంది తెలుస్తలేదు. కాంప్రమైజ్ చేసుకుంటున్నారు వాళ్ళే. మాకు ఏమంటలేదు. ఏమన్నా వాళ్ళకి అందరికీ తెలుసు మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నామని. మాకు రేవంత్ రెడ్డి సార్తో రిక్వెస్ట్ సార్, మాకు మాకు సాయం చేయండి సార్. ఎవరు రాకుండా చేయండి సార్. మాకు ఊకే టెన్షన్లు ఇవ్వకండి సార్. మేము బీదోరున్నాము, ఎంత దూరం వచ్చినాము.